ఒక చిన్న పిల్లాడు, ఏజ్ జస్ట్ 5 years. ఒకరోజు ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక అమ్మ బాడీ చాలా హీట్గా ఉంది అన్నాడు. అమ్మ కూడా ఫీవర్ అనుకొని ఫీవర్ టాబ్లెట్ ఇచ్చింది. కానీ కొన్ని గంటల తర్వాత వామిటింగ్ స్టార్ట్ అయింది. తర్వాత ఆ పిల్లాడికి ఫిట్స్ వచ్చింది. అమ్మ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళింది. కానీ కండిషన్ చాలా ఫాస్ట్గా సీరియస్ అయింది. కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉన్నాడు. తర్వాత ఈ ఇయర్ గుజరాత్లో చండీపూరా కేసెస్తో సఫర్ అయ్యి చాలా కేసెస్ ఇలాగే సీరియస్ అయినాయి. ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. ఈ వీడియోలో అసలు చండీపూరా వైరస్ అంటే ఏంటి, ఎందుకు పిల్లలకి ఇంత డేంజర్, అది జూన్ నుంచి ఆగస్ట్ వరకు గుజరాత్లో అసలు ఏం జరిగింది, ఎన్ని డెత్స్ అయ్యాయి, మరి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, సింపుల్ గా టెక్నికల్ మెడికల్ వర్డ్స్ లేకుండా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. అసలు చండీపూరా వైరస్ అంటే ఏంటి? చండీపూరా పేరు వైరస్ అయినగానే అందరికి ఇది ఒక కొత్త వైరస్ అనిపించింది, కానీ కాదు. 1965 లో మహారాష్ట్రలో చండీపురా అనే విలేజ్ లో ఫస్ట్ టైం దీన్ని ఐడెంటిఫై చేశారు. అందుకే దీనికి చండీపూరా వైరస్ అని పేరు పెట్టారు. సో 1965 నుంచి ఈ వైరస్ మనకు తెలుసు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది నార్మల్ ఫీవర్ లాగా స్టార్ట్ అయ్యి తర్వాత చాలా సీరియస్ అవుతుంది. కొన్ని కేసెస్ లో అయితే బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ ను కూడా డ్యామేజ్ చేసింది. అందుకే చండీపూరా వైరస్ ని నార్మల్ ఫీవర్ లాగా అసలు ట్రీట్ చేయకూడదు. ఇప్పుడు మన మెయిన్ స్టోరీ 2026 గుజరాత్ హెల్త్ అథారిటీస్ ప్రకారం జూన్ 30 నుండి కేవలం కొన్ని సస్పెక్టెడ్ కేసెస్ మాత్రమే ఉన్నాయి. జూలై బిగినింగ్ లో పంచమహల్ అనే ఏరియాలో చిన్న పిల్లల డెత్ స్టార్ట్ అయింది. అప్పుడు అక్కడ హెల్త్ అథారిటీస్ అలర్ట్ అయింది. జూలై 7th ఒక రిపోర్ట్ వచ్చింది. పంచమహల్ అనే ఏరియాలో 2 పిల్లలు చండీపూరా వైరస్ తో చనిపోయారు. వాళ్ళకి 3 years and 4 years అని రిపోర్ట్ చెప్తుంది. ఆ డెత్స్ తర్వాత సర్వేలెన్స్ ఎక్కువ చేశారు. అప్పటి వరకు ఎవరికి తెలియదు, నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో ఈ నంబర్ చాలా పెరిగిద్దని. జూలై 9 కి గుజరాత్ లో చండీపూరా వైరస్ పాజిటివ్ గా వచ్చి ఇంకొక అబ్బాయి అడ్మిట్ అయ్యి కొన్ని రోజులకే చనిపోయాడు. జూలై మిడిల్ కి ఈ సిచ్యువేషన్ చాలా సీరియస్ అవడం స్టార్ట్ అయింది గుజరాత్ లో. జూలై 14 కల్లా 3 పిల్లలకి సీరియస్ అయ్యి చనిపోయారు. అప్పటికే చాలా చండీపూరా కేసెస్ ట్రీట్మెంట్ జరుగుతా ఉంది. కొంతమంది వెంటిలేటర్ సపోర్ట్ మీద కూడా ఉన్నారు. చండీపూరా వైరస్ లో ప్రాబ్లం ఎన్ని కేసెస్ లో అవుతున్నాయని కాదు, ఒక ఫీవర్ ఎంత ఫాస్ట్ గా సీరియస్ అవుతుంది అనేది. ఒక పిల్లాడికి ఫీవర్ స్టార్ట్ అయ్యి 28 to 48 hours లోనే న్యూరాలజికల్ సిమ్టమ్స్ మొదలవుతున్నాయి. అందుకే డాక్టర్స్ ఎర్లీ ట్రీట్మెంట్ పైన చాలా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు జూలై 2021 టైంలోనే గుజరాత్ హెల్త్ డిపార్ట్మెంట్ 63 కేసెస్ ని రిపోర్ట్ చేసింది. ఇంకా కొన్ని టెస్ట్ రిజల్ట్స్ పెండింగ్ లో ఉన్నాయి. అంటే స్టార్టింగ్ లో కొన్ని కేసెస్ ఉన్న సిచ్యువేషన్ లోనే విత్ ఇన్ అ షార్ట్ డ్యూరేషన్ అది డబుల్ త్రిబుల్ అవుతా వచ్చింది. హెల్త్ టీమ్స్ విలేజ్ కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. హౌస్ టు హౌస్ చెకప్ చేస్తున్నారు. అన్ని ఏళ్లలో అన్ని పిల్లలకి టెస్ట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ దోమలు అయ్యి అన్ని స్ప్రే చేస్తున్నారు. ఇంకో 35 కేసెస్ అండ్ 24 డెత్స్. ఆగస్ట్ బిగినింగ్ కి సిచ్యువేషన్ ఇంకా సీరియస్ అయింది. ఆగస్ట్ 4th రిపోర్ట్ ప్రకారం ఇంకో 35 కేసెస్ పాజిటివ్ వచ్చింది. టోటల్ 22 డెత్స్ రిపోర్ట్ అయినాయి. 7 చిల్డ్రన్స్ ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని గుజరాత్ హెల్త్ మినిస్టర్ చెప్పారు. ద ఎకనామిక్ టైమ్స్ ప్రకారం 6 పేషెంట్లు అప్పుడే రికవర్ అయ్యి డిశ్చార్జ్ కూడా అయ్యారని చెప్తుంది. ఆగస్ట్ 10th కి 39 కేసెస్ అండ్ 25 డెత్స్. ఆగస్ట్ 10 వరకు సస్పెక్టెడ్ కేసెస్ 225 పెరిగాయి. టెస్టింగ్ కంప్లీట్ అయిన కేసెస్ లో 39 చండీపూరా వైరస్ కేసెస్ కన్ఫర్మ్ అయినాయి. అండ్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు 25 మంది చనిపోయారు. అంటే నంబర్ చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. ఆగస్ట్ 10 కల్లా 39 డెత్లు, ఆగస్ట్ 14 కల్లా 41 డెత్లు. ఆగస్ట్ 14 అంటే మొన్న ఇండిపెండెన్స్ డే కి 1 day బిఫోర్ కి 41 మంది చనిపోయారు. చండీపూరా వైరస్ మెయిన్లీ చిన్నపిల్లలకి మాత్రమే అవ్వచ్చు. స్టార్టింగ్ లో జ్వరం, తర్వాత హెడేక్, తర్వాత వామిటింగ్, ఇలా సింపుల్ గా అనిపించవచ్చు. కానీ కొన్ని కేసెస్ లో ఫిట్స్, కన్ఫ్యూజన్, నిద్ర రాకపోవడం, వాళ్ళ కాన్షియస్నెస్ తగ్గిపోవడం, ఇలాంటి బ్రెయిన్ రిలేటెడ్ సిమ్టమ్స్ డెవలప్ అవ్వచ్చు. డిసీజ్ చాలా ర్యాపిడ్ గా డెవలప్ అవ్వచ్చు. అందుకే ఫీవర్ కదా మార్నింగ్ హాస్పిటల్ కి వెళ్దాం అని చెప్పేసి లేట్ చేయొద్దు. ఎస్పెషల్లీ పిల్లలకి ఫీవర్ తో పాటు న్యూరోలాజికల్ సిమ్టమ్స్ ఏమైనా వస్తాయి, ఇమ్మీడియట్ గా హాస్పిటల్ లో చూపించండి. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ వైరస్ ఎలా వస్తుంది? ఈ వైరస్ ఇన్ఫెక్టెడ్ శాండ్ ఫ్లై వల్ల వస్తుంది. శాండ్ ఫ్లై అంటే ఇసుక ఈగలు, ఇసుక దగ్గర వాడే ఈగలు. నాకు కూడా తెలియదు, నేను ఎప్పుడు చూడలా. ఆ శాండ్ ఫ్లై మనల్ని కొట్టడం వల్ల జ్వరం వస్తుంది. అందుకే గుజరాత్ హెల్త్ అథారిటీస్ ప్రతి విలేజ్ లో ఎక్కడెక్కడ అలా దోమలు ఉంటే అక్కడక్కడ అంతా స్ప్రే చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఏంటంటే, ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు పక్కన కూర్చుంటే మనకి ఇన్ఫెక్షన్ వస్తుందా అంటే రాదు. సో అలాంటి పేషెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి మీరు సీన్ క్రియేట్ చేయండి, నార్మల్ గానే ట్రీట్ చేయండి. మీ మెయిన్ ఫోకస్ వచ్చేసి అలాంటి దోమల దగ్గర నుంచి దూరంగా ఉంటాం. గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ఏ వ్యాక్సిన్ లేదు, దానికి ఏ ట్రీట్మెంట్ కూడా లేదు ఇప్పుడు వరకు. డాక్టర్స్ మెయిన్ గా జ్వరంకి తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తున్నారు. బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తే దానికి సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి ఇంకా సీరియస్ కేసులు ఏమైనా ఉంటే ఐసీలో ట్రీట్ చేస్తున్నారు. ఇలా జస్ట్ పేషెంట్ కి ఏమైందో దాన్ని మాత్రం ట్రీట్ చేస్తున్నారు అంతే. టోటల్ గా వైరస్ కి అయితే ఏం ట్రీట్ చేయట్లేదు. సో మెడిసిన్ లేదు కాబట్టి త్వరగా హాస్పిటల్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా అని ఇగ్నోర్ చేయాల్సిన వైరస్ కూడా కాదు అది. మీకు ఈ ప్రొడక్టివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అఫ్ కోర్స్ ఈ ప్రొడక్టివే. థ్యాంక్ యూ.